ఒక సముద్ర తీరం దగ్గరలో సీ ఫుడ్ ప్యారడైజ్ అని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో ప్రతిరోజు చాలామంది కస్టమర్లు వచ్చేవారు. సముద్రపు వంటకాలకు పేరుగాంచిన ఆ హోటల్కి షెఫ్ రాజు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కానీ అతనికి ఒక పెద్ద కోరిక ఉండేది. ఎప్పుడో ఒకరోజు నేను నిజంగా మాట్లాడే చేపను వండాలి అని. ఒకరోజు ఉదయం మత్స్యకారులు చేపలు పట్టి రెస్టారెంట్కు తెచ్చారు. వాటిలో ఒక చిన్న నీలిరంగు చేప కనిపించింది. అది ఇతర చేపల కంటే చాలా చురుగ్గా ముచ్చటగా ఉంది. రాజు ఆ చేపను తీసుకొని వంట కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఆ చేప మాట్లాడింది. దయచేసి నన్ను వండకండి సార్. నేను సాధారణ చేపను కాదు. నేను సముద్రరాజు కుమార్తెను. మీరు నన్ను విడిచేస్తే మీ రెస్టారెంట్కు నేను శాశ్వత కస్టమర్లను తెస్తాను. రాజు మొదట దానికి భయపడ్డాడు. చేప మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోయాడు. కానీ వెంటనే ఆలోచించాడు, ఇదేదైనా మాయ కావచ్చు. కానీ ఒకసారి చూద్దామని అతను ఆ చేపను ఒక పెద్ద గాజు బౌల్లో నీటిలో ఉంచి గమనించాడు. చేప మళ్ళీ మాట్లాడింది. సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. మీరు నన్ను సముద్రంలో వదిలేస్తే మీ రెస్టారెంట్ పేరు ప్రపంచానికి తెలియజేస్తాను. రాజు హృదయం కరిగిపోయింది. సరే, నీ మాట నమ్ముతాను అని చెప్పి ఆ చేపను సముద్రంలో వదిలేశాడు. కొన్ని రోజులు గడిచాయి. రాజు ఆ సంఘటనను మర్చిపోయాడు. కానీ ఒక రాత్రి అతను హోటల్ మూసేసి వెళ్ళబోతుండగా సముద్రం వైపు నుండి ఒక వింత శబ్దం వినిపించింది. హోటల్ తలుపు ముందు నీరు ఒలుకుతూ కొన్ని చేపలు కాచినట్లు కనిపించాయి. రాజు దగ్గరికి వెళ్ళి చూశాడు. అతను చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. వందలాది రంగురంగుల చేపలు కంచెలో కూర్చొని టేబుల్పై మెనూను చూస్తున్నాయి. అవును, చేపలే కస్టమర్లు అయ్యాయి. ఒక పెద్ద బంగారు చేప ముందుకు వచ్చి చెప్పింది, మేమంతా సముద్రరాజు పంపిన వాళ్ళం. మీరు మా రాజకుమార్తెను కాపాడినందుకు కృతజ్ఞతగా మేము మీ హోటల్కి కస్టమర్లయ్యాం. రాజు నవ్వుతూ అడిగాడు, అయితే మీరు ఏం తింటారు? మీరు కూడా చేపలే కదా? అప్పుడు చిన్న చేపలు అన్నాయి, మేము కూరగాయలు, పండ్లు, సముద్రపు మొక్కలు తింటాం, చేపలు కాదు. అలా సీ ఫుడ్ ప్యారడైజ్ హోటల్లో కొత్త చరిత్ర మొదలైంది. ప్రతిరోజు రాత్రిలలో సముద్రపు చేపలు వచ్చి ఆహారం ఆర్డర్ చేసేవి. రాజు వాళ్ళ కోసం ప్రత్యేకమైన మెనూ తయారు చేశాడు. సీ గ్రీన్ సలాడ్, ఆల్గీ సూప్, కోరల్ కబాబ్ లాంటివి. ఈ వార్త పట్టణం అంతా వ్యాపించింది. మనుషులు కూడా ఈ అద్భుతాన్ని చూడటానికి వచ్చేవారు. హోటల్ ముందు ఎప్పుడూ జనంతో నిండిపోయేది. పగలు మనుషులు, రాత్రిళ్ళు చేపలు. 2 షిఫ్ట్లలో రెస్టారెంట్ నడుస్తూ ఉండేది. ఒకరోజు ఒక పత్రిక విలేకరి ఆ హోటల్ గురించి వార్త రాశారు. మాట్లాడే చేపల రెస్టారెంట్ అని. ఈ కథనం వైరల్ అయింది. ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. రాజు చాలా సంతోషపడ్డాడు. కానీ ఒకరోజు సముద్రరాజు స్వయంగా వచ్చాడు. అతను బంగారు కిరీటం ధరించి పెద్ద అలలతో పాటు వచ్చాడు. రాజు భయపడ్డాడు. సముద్రరాజు మృదువుగా అన్నాడు, రాజు, నువ్వు మా కుమార్తెను కాపాడినందుకు ధన్యవాదాలు. నీ మంచితనం వలన మనుషులు మరియు సముద్ర జీవులు కలిసి జీవించడం నేర్చుకున్నారు. నీ హోటల్ ఇప్పుడు 2 లోకాల మధ్య స్నేహానికి సంకేతమైంది అని చెప్పి సముద్రరాజు ఒక ముత్యపు చిప్పను రాజుకి ఇచ్చాడు. ఇది నీ రెస్టారెంట్కి శాశ్వత భాగ్యం కలిగిస్తుంది. ఎప్పుడు నీ కస్టమర్లు తక్కువ కారు. రాజు ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. తెరిచేసరికి సముద్రరాజు మరియు చేపలు కనిపించలేదు. కానీ హోటల్ తలుపుపై ఒక కొత్త బోర్డు మెరిసింది, సీ ఫుడ్ ప్యారడైజ్ ఫర్ హ్యూమన్స్ అండ్ ఫిషెస్. ఆ రోజు నుంచి ఆ రెస్టారెంట్ 2 ప్రపంచాల మధ్య స్నేహానికి చిహ్నంగా నిలిచింది. కథలో నీతి, దయాకరుణ ఏ జీవినైనా మన వైపు తిప్పగలవు. సహాయం చేసిన వారికి ఎప్పుడో ఒకరోజు బహుమానం తప్పదు.